ఉరుకురా క్రాంతి ఒకసారి చూద్దాం. నీకు ఉరుకొస్తుందారా? నువ్వు మొగను అయితే ఉరుకురా క్రాంతి. క్రాంతి నువ్వు మొగను అయితే ఉరుకురా. అంటే ఇప్పుడు నువ్వు మొగని కావాలని నిరూపించుకోవాలారా క్రాంతి, నువ్వు మొగని కావాలని. నీకు తెలియదారా? నువ్వు చెప్పవారా నీ మొగనే అని? అవునా క్రాంతి ఉరుకుతున్నావు? క్రాంతి రబ్బీ, క్రాంతి రబ్బీ. హాయ్ బ్రదర్స్, మనం ఈరోజు బోగోతా వాటర్ ఫాల్స్ పోతున్నాం. బోగోతా వాటర్ ఫాల్స్ రూటు ఎటంటే వరంగల్ నుంచి మేడారం పోయేది 163 హైవేలా, వరంగల్ నుంచి 134 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే రోడ్ బాగానే ఉంది, బాగానే. ఈ రూట్లో పోయేటోళ్ళు గట్టు మైసమ్మ దగ్గర మేడారం పోయేటప్పుడు కూడా గట్టు మైసమ్మ కాడ ఖచ్చితంగా అందరు ఆగిపోతారు ఎవ్వరైనా కానీ. మనం కూడా ఆగి మొక్కుకొని వెళ్ళిపోతే తల్లి దయ వల్ల మంచిగా వస్తే జై భవాని. బైకర్స్కి అయితే సెట్టు. ఒకవేళ కార్ వేసుకొని వస్తేనైతే ఒక టోల్ గేట్ ఉన్నది మొత్తం రూట్లో, టోల్ గేట్ పైసలు కట్టుకోవాలి. మేడారం దట్ట కాడ నుంచి మొత్తం అంతా వన్ రోడే ఉన్నది, అటు ఇటు మొత్తం జంగలే ఉన్నది. వర్షం పడేటట్టు ఉన్నది, కొంచెం అయితే తీరైతే ఫుల్ వర్షం పడేటట్టు ఉన్నది. మబ్బు అయితే మంచిగా ఉన్నది. దేవుని వల్ల వర్షం పడద్దు అని అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళే వీడియో ఇద్దాం అనుకున్నాం నేచర్, కానీ స్టోరీ మొత్తం ఘోరమైన వర్షం పడ్డది. గలీజాడు అప్పటి నుంచి వీడియో చేయకపోతే వాటర్ ప్రూఫ్ కాదనుకున్న ఫోన్, ఇది వాటర్ ప్రూఫ్ అయినా కానీ వీడియో చేయలేదు. అట్లా ఉంటే మనతో ఇట్లకెళ్ళి లోపలికి పోవాలి. In 300 meters, turn right. అరే టికెట్ ఎట్లా? టికెట్ అయితే తీసుకుడే. ఈ గేట్కి వెళ్ళి లోపలికి వాటర్ ఫాల్స్కి మంది తీసుకోతే 2000 ఫైన్. ఒక పర్సన్కి 30 రూపీస్ తీసుకుంటారు, బైక్కి 20 రూపీస్, పర్సన్కి 30 రూపీస్, ఆటోకి 50 రూపీస్. ఇటు మొత్తం పక్కన సీదా ఇది అట్లకెళ్ళి వచ్చినాక ఇటు మొత్తం పార్కింగ్ చేసుకోవచ్చు కార్లన్నీ. బట్టతల వచ్చింది అక్కడ అంది నీకు? అబ్బా అరే అసలు లైఫ్ అంటే ఎవరిది కాదు తెలుసా? ఇంత నేచర్లో ఏదైనా వైబ్ ఎంజాయ్ చేయాలంటే ఒక సిగరెట్ తాగుడు, అది క్రాంతితో అవుతుంది. చూసినావా అగో పొగ ఎట్లా ఆహా, అది కదరా ఫీల్ క్రాంతి. వేరేరా పావిష్వాటు పోం. పార్కింగ్ అయితే ఏం పైసలు తీసుకోరు కానీ ఓకే. అరే క్రాంతి, నువ్వు సిగరెట్ తాగితే నువ్వు 2000 కట్టుకోని రా అమ్మతో, నాకైతే తెలియదు. ధూమపానం అని ఉన్నది అమ్మ వాడ, మద్యపానం ఒకటేనా? ధూమపానం కూడానా? అరే నువ్వు మరి ఏంది మాతో రాకు, నువ్వు మాతో రాలేదని చెప్తా. అరే అరే టికెట్ చూపెట్టమంటారు కావచ్చు రాడా, 160 రూపాయలు. అదే కానీ మనం ముగ్గురం ఎటైనా మంచిగా వస్తాను కదా, ముగ్గురం కలిసి, ఓన్లీ ముగ్గురమే. ఓకే బాగుంది. టైగర్స్ ఉంటాయి అట, బొమ్మ ఉన్నది కానీ ఉంటాయా నిజంగానే? క్రాంతి రబ్బాడ వ్యాచ్డ్ ఉన్నది, అటు రబ్బాడుకొని రమ్మని చెప్పేపు. ఇదంతా ఏంటి మ్యాప్ షోయింగ్ లాంగ్ అవుట్ వాటర్ ఫాల్స్. దట్ ఈడికే స్టాప్ అన్నట్టు, మనం లోపలి ట్రెక్కింగ్. ఇడికి వెళ్ళి జీబ్లో కావచ్చు, జీబ్ అవే అన్న ఏంటిదో అది కూడా, కానీ మనం నడుచుడే. ఇట్లా పోతే ఫెయిల్ అవుతాం, నడుచుకునే పోవాలి. అద్దు ఏమంటావు క్రాంతి? వాళ్ళు నన్ను రబ్బాడతావా? ఎందుకురా? బండి తాళాలు బ్యాగులాలు లెక్క కాదా? ఎందుకురా? దాంట్లో వాటర్ ఫాల్స్ తీసాం, ఈత కొడతావా? నీకు అంత బరువు అయితే ఇటు నాకు విశ్వ, ఇది నీ దేవుడు వేసుకో. ఎట్లున్నాయి నీ ఇటు తిరుగు, సైడ్కి ఉన్నదా? ఇట్లా ఉన్నదా? లేదబ్బా. ఏమంటావు? అగ్గో వాటర్ ఫాల్స్ అప్పుడు వినబడుతుంది క్రాంతి, దునుకుపో, దునుకుపోరా. పాటలు వింటావా? ఈడికి వచ్చి
సప్పుడు అది ఎందుకు వస్తుంది ఇయర్ బడ్స్ ఇస్తాను రా జత లేదు నిజంగానే ఉరుకురా క్రాంతి ఒకసారి చూద్దాం నీకు ఉరుకొస్తుందా రా నువ్వు మొగను అయితే ఉరుకురా క్రాంతి నువ్వు మొగను అయితే ఉరుకురా అంటే ఇప్పుడు నువ్వు మొగని కావాలని నిరూపించుకోవాలి ఆరా క్రాంతి నువ్వు మొగని కావాలని నీకు తెలియదు ఆరా నువ్వు చెప్పవారా నీ మొగనే అని అవునారా క్రాంతి ఉరుకుతాను కన్నా అయితే చీజ్ ఆడోడు కెమెరాలు మంచిగానే ఉన్నాయి ఎటన్నా మందు తాగితే పైన 2000 వేస్తారు నీట్గా వాటర్ ఫాల్ సౌండ్ వినపడతాను ఉరుకుతా మళ్ళీ ఉరుకురా క్రాంతి మోగన్ అయితే ఎందుకు ఉరుకారా మాకు వెళ్ళ అరే ఉరుకురా అయ్యి పాములు ఎక్కడి ఒకడ ఊసోపోరా మేము అటు పోయేస్తాం నీకు కాళ్ళు నొత్తాయి అరే మరి బండి తీసుకొని వెనక దిక్కెళ్ళి పెట్టింది ఏంటిది బిస్కెట్ ప్యాకెట్ ఇక్కడ అక్కడ వాటర్ ఫాల్స్ చూసుకుంటుంది ఇగో నువ్వు రీల్ ది అని క్రాంతి రబ్బీ ఓపెన్ పార్క్ అని అంటే ఆడుకుంటాడు ఓపెన్ పార్క్ మేము ఆడుకోపో మరి ఓళ్ళని పట్టుకొస్తే అయిపోవు గిట్నే ముగ్గురం చేతులు ఒప్పుకుండా వస్తే గిట్నే ఉంటుంది కదా అట నేను చెప్పిన ఆల్రెడీ బుజ్జిని అడుగు వస్తుంది అంటే వేరే నువ్వు కమ్మ కొట్టించుకొని మైకలు వేరే కథ వాటర్ ఫాల్స్ కనబడుతుంది చప్పుడు మస్తు వస్తుంది క్రాంతి రబ్బాడు పోలీలని చిరుతరే అరే క్రాంతి జర్ర చిరుతరే క్రాంతి బా వేరే వస్తానే ఇన్నే వస్తాయి బ్లూ కలర్ ఇప్పుడు ఇక్కడ ఎవరికి లాభం తెలుసా ఆ జీవోనికి లాభం మా నిజంగా మనం కిలోమీటర్ అస్సలే రాలేదు తెలుసా కిలోమీటర్ రాలే కరెక్ట్ ఒక 600 మీటర్స్ రావచ్చు రఫ్గా 500-600 మీటర్స్ వచ్చినాక అంతే ఎడిదికి చిన్న వండుకొని తినచ్చు కావచ్చు కానీ అమ్మాయి తెలియదు ఇప్పుడు సీదా ఆడదాకా పోయి నేచర్ని ఒక వీడియో తీస్తే చనిపోతారు అనుకోరాదు వాష్రూమ్స్ ఉన్నాయి అగో క్రాంతి ఇంకా డోర్ తీసుకొని చిన్న కట్టు కొట్టి పోయినాం అనుకో ఈ బోర్డు మీద కనబడి అన్నీ ఉంటాయి రాటు తిత్తి అనుకున్నావారా ఇండైరెక్ట్ అనుకుంటాను వారా క్రాంతి ఇండైరెక్ట్ ఏది ఉండదు అంటే నీకు ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ ఎట్లా వెళ్తుంది నీకు 10 సర్టిఫికేట్ లేదు కాదా ఇంక ఎట్లా వెళ్తుంది రాకరా విశ్వ వి వాంట్ దిస్ కానీ నవ్వు నాటు క్రాంతి గల మీద పోతాను కొడతారు పోడా గల మీద పోతాను ఇందా ఫ్యామిలీలో వచ్చి కొడతారు పొలి కొడతారు రా క్రాంతి నాకు మేమైతే దెంగేస్తాను చెప్తాను ఇక మేము ఇట్లా దారిపోండి కలిసిండు అని చెప్తాం ఎట్లా రబ్బాడతాం తెలుసా క్రాంతి ఎటు దిక్కు మొత్తం దిగి పోవచ్చు కానీ అటు పోయి స్నానం చేయరాదు ఈడ వేయచ్చు వాటర్ దిగాలంటే ఇటే దిగుడు డేంజర్ డు నాట్ ఎంటర్ ఇన్ టు డీప్ వాటర్ ఫాల్ ఏరియాస్ అంటే ఇటంటే డీప్ వాటర్ ఏరియా కాదన్నట్టు ఇటు వాళ్ళు ఈత కొట్టే కాడ ముందు ఇప్పుడు చిన్న అట్లా ఒక 30 సెకండ్స్ వ్యూనే ఇస్తాయి చూడండి నేచర్ వాటర్ ఫాల్స్ వ్యూనే మొత్తం మళ్ళీ వేరే వ్యూ అనుకున్నారు ఓన్లీ వాటర్ వ్యూ ఎత్తా చూసుకో భయ్యా